నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 ఏళ్ల కాలంలో చిట్టాపూర్ ఎంతో అభివృద్ధి చెందింది. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన బీఆర్ఎస్ను తిరిగి గెలిపించాలి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట, నెహ్రూ నగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే షకీల్తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. భీమ్గల్లోని శ్రీ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా రథోత్సవం. పాల్గొన్న మంత్రి వేముల. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జక్రాన్పల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా రథోత్సవం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఆర్మూర్ పట్టణంలో పలు వార్డులో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పలు వార్డులలో ఘన స్వాగతం పలికిన కాలనీ వాసులు. పలువురు బీఆర్ఎస్లో చేరిక. నవిపేట మండలంలోని మోకన్పల్లి, అబ్బాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అందరికీ సంక్షేమం అన్న మాజీ మంత్రి. నగరంలోని 34వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల. బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ గుప్తాను గెలిపించి నగర అభివృద్ధికి పాటుపడాలని అభ్యర్థన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ముబారక్ నగర్, గంగస్థాన్, గూపన్పల్లిలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం. నృత్యాలు చేస్తూ మేళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. రానున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కేబుల్ ఆపరేటర్ల సంఘీభావం. చిట్టాపూర్ గ్రామం మంత్రి అయిన తన వల్ల, అలాగే తన వియ్యంకుడు దయానందరెడ్డి వల్ల గ్రామానికి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందాయని, బాల్కొండ మండలంలోని అభివృద్ధి పథంలో గ్రామం ముందుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వియ్యంకులు దయానందరెడ్డి అన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మంగళహారతులు, బోనాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పురవీధుల గుండా తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో కారు గుర్తుకు ఓటేసి తనకు భారీ మెజార్టీ అందించాలని మంత్రి ప్రచారంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి వియ్యంకులు దయానందరెడ్డి మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి హయాంలో బాల్కొండ నియోజకవర్గంలో ఎనలేని నిధులు వచ్చాయని, అలాగే తన సొంత గ్రామమైన చిట్టాపూర్కు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను తీర్చానని, అలాగే ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రైతులకు సమస్యలు లేకుండా చేశారని చెప్పారు. అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని విధాలుగా చిట్టాపూర్ గ్రామం అదృష్టం చేసుకుందన్నారు. ఏ సమస్య కోసం వచ్చినా నిమిషాల్లో పరిష్కారం చూపమని, గతంలో కూడా గ్రామ ప్రజలు 2 పర్యాయాలు భారీ మెజార్టీ అందించారని చెప్పారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి తనకు భారీ మెజార్టీతో గెలుపొందించాలని కోరారు. ఓ నాయకుడిలా కాకుండా ఓ సేవకుడిలా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోవర్ధన్ గౌడ్, ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున బీఆర్ఎస్ నాయకులు విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామంలో శనివారం టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. బూత్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, యువకులు, ఇతర పార్టీ కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బషీరాబాద్ గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులు, అదేవిధంగా వేంపల్లి గ్రామానికి చెందిన నాయకులు తేలు నర్సయ్య, అలాగే బడా భీమ్గల్ గ్రామానికి చెందిన యోజన సభ్యులు, అదేవిధంగా పోచంపడ్ గ్రామానికి చెందిన భాస్కర్ ఆధ్వర్యంలో గంగాధర్, రాజేష్, ఫిరోజ్, శంషేర్, ఫర్షీద్ తదితరులు సభ్యులు చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహుని కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి సీతానగరిపై డోల సేవ శోభాయమానంగా నిర్వహించారు. అలరచంచలమైన ఆత్మలందుని అలవాటు చేసినే ఉయ్యాల అంటూ పాటలు పాడుతూ ఆ దేవదేవుని డోల సేవలో అర్చకులు మునిగి తేలారు. అలాంటి అద్భుత సన్నివేశం తిలకించిన భక్తజనం ఆనంద పరవశంలో మునిగి తేలారు. స్వామివారి ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న జోడు లింగాల మార్గమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగరంలో ఉన్న 4 స్తంభంల రాతి మండపంలో డోల సేవ జరిపారు. కార్తీక వైకుంఠ చతుర్దశి నాడు హరిహరులను ఒకే చోట దర్శించుకోవడం వల్ల పాప పరిహారం పొందెదరు. అందుకొరకు శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహములను పల్లకిలో వేద మంత్రోచ్చరణమ మేళతాళాలతో సీతానగర మండపానికి తీసుకొచ్చి కన్నుల పండుగగా డోల సేవ నిర్వహించారు. లాలిపాటలు పాడుతూ స్వామికి డోల సేవ జరిపారు. స్వామి తిరుగు ప్రయాణంలో జోడులింగములకు ఎదురుగా స్వామిని నిలిపి ఆ శ్రీ లక్ష్మీ నరసింహుని నుండి జోడులింగముల దర్శనం చేసుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి శోభన నామ సంవత్సర కార్తీక బ్రహ్మోత్సవాలు మీ అందరికీ తెలిసిన విధంగానే 18వ తారీఖు నాడు స్వామివారు గ్రామాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి ఆ రోజు మొదలయ్యి 19వ తారీఖు రోజు అంకురార్పణ, ధ్వజారోహణాది కార్యక్రమాలు నడిచినాయి. అదేవిధంగా 22వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా ఇదే కళ్యాణ మంటపంలో జరిగింది. బ్రహ్మోత్సవము వాస్తవానికి అది కళ్యాణోత్సవమే అయినా మన లింబాద్రిగుట్ట మీద జాతర అంటే కళ్యాణం కాదు, రథం. అనాది నుంచి కూడా భక్తులందరికీ స్వామివారిని రథం మీద చూడడం అనేది అంత ఇష్టం. ప్రజల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన బారాస ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మండలంలోని జాన్కంపేట, నెహ్రూనగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి షకీల్తో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు భరోసా, రుణమాఫీ, పింఛను పథకాలను కొనసాగిస్తూ ఉచిత కరెంటు అందజేస్తున్న మానస ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, భాజపాలు మోసం చేస్తే హామీలను ఇస్తున్నారని అన్నారు. పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రజిత యాదవ్, శ్రీరామ్, అజయ్ గౌడ్, లక్ష్మణ్, రామ్రెడ్డి తదితరులున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఆర్మూర్ నియోజకవర్గం కంచుకోట అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు చేయని అభివృద్ధిని ఆర్మూర్ నియోజకవర్గంలో చేయడం జరిగిందని, మాయమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలు కనిపిస్తారని, మిగతా సమయాల్లో ఆర్మూర్ నియోజకవర్గాన్ని పట్టించుకోరని విమర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ లాంటి అరాచక శక్తులకు, అభివృద్ధి నిరోధకులకు ప్రజలు ప్రవేశించకుండా చూడాలని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. నియోజకవర్గం మరింత వేగంగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలంటే కారు గుర్తుకు ఓటేసి తనను 3వసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు తదితరులున్నారు. నవిపేట మండలంలోని మోకన్పల్లి, అబ్బాపూర్ గ్రామాల్లో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవిపేట మండలంలోని మోకన్పల్లి గ్రామంలో, అబ్బాపూర్ గ్రామంలో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. 6 గ్యారంటీ స్కీమ్లతో అందరికీ సంక్షేమం కాంగ్రెస్ కల్పిస్తుందన్నారు. అభంగపట్నం గ్రామానికి వచ్చిన తర్వాత మీరందరూ మాకు స్వాగతం చెప్పినందుకు మీ అందరికి చేతులు వచ్చి నమస్కరిస్తాం. 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేవు, ఇల్లు కట్టినాయిడా, ఇల్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, మరి ఏం చేసినట్టు? అందుకొరకే ఒక ఏడాది పంట పండకుంటే
2 ఏళ్ళు బాకీలు. ఇవన్నీ అందుకొరకే ఇటువంటి వాళ్ళు ఏదో తప్పులు చెప్తారు. పెద్ద మనుషులు ఎలక్షన్ పెట్టి. కార్తీక మాసం సందర్భంగా జక్రాన్పల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు రథోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, దేవుని తోటలో ప్రత్యేక పూజలు, అన్నదాన సత్రం, రథోత్సవం నిర్వహిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ట్రస్ట్ సభ్యులు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైన దేవాలయం, దేవుని తోటలో పురాతనమైన దేవాలయం పూర్తి శిథిలావస్థలకు చేరి నిర్వీర్యమైన సందర్భంగా దాన్ని పునర్నిర్మించుటకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కొంతమంది రెడ్డిస్ ఒక యూనిట్గా ఏర్పడి చందాలు పోగు చేసుకుని అలాగే కొంత సొంత డబ్బులు ఖర్చు పెట్టి దేవాలయాన్ని కొన్ని లక్షల రూపాయలతో పునర్నిర్మించడం జరిగింది. ఇటీవలనే ఈ దేవాలయాన్ని పునఃప్రారంభించుకోవడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే వేడుకలలో ఇక్కడ అన్నదాన సత్రంతో పాటు ప్రత్యేక పూజలు, రథోత్సవం నిర్వహించుటకు గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో సేవా ట్రస్ట్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా దేశ విదేశాల నుండి కూడా చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది అని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అలాగే లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మా గ్రామ రెడ్డి సంఘం వారు చేపట్టి పునర్నిర్మాణం చేసి 2 సంవత్సరాలు జరుగుతున్నది. నిర్మాణం జరిగిందని కూడా మా జగన్పల్లి గ్రామస్తులే దీనికి ఆధారమై ఉన్నారు. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఉత్సవాలు చేసి యథాస్థితిగా ఒక 500-600 క్వింటాల బియ్యంతో సత్రం పెడుతున్నాము. బాన్స్వాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గౌడ కులస్తులు ఘనస్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి గౌడ కులస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామస్తులతో కలిసి నృత్యం చేశారు. గ్రామంలోని పలు సంఘాల నాయకులు ఆయనకు తీర్మానాలు చేస్తూ మద్దతును ప్రకటించారు. అందుకే చిన్నప్పటి నుంచి నాకు పోచారం ఎట్లా అనుకుంటూ దేశం ఎట్లా అనుకుంటా. నేను అలాంటి మంచి మనుషులు ఇక్కడ ఉన్నారు. అన్ని కులాలు అట్లనే ఉన్నాయి. ఏ మతం కూడా నాకు నొప్పి మనసు నొప్పారు. మా ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ సంతోషంగా పంపిస్తారు ఇక్కడ నాకు ఎప్పుడు వచ్చినా. కాబట్టి అలాంటి ఒక గ్రామానికి మీ ఎంత తీర్మానం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడ గుర్తుంటుంది. మొన్న యాలవై అడిగిన యాడికొస్తామంటే కారు వేస్తాను. బాల్కొండ నియోజకవర్గంలోని కేబుల్ ఆపరేటర్ యూత్ అసోసియేషన్ తరపున 100 మంది కేబుల్ ఆపరేటర్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని కేబుల్ ఆపరేటర్ యూత్ అసోసియేషన్ తరపున 100 మంది కేబుల్ ఆపరేటర్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుండి సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, అందుకు మేము మద్దతు తెలుపుతూ బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతూ బాల్కొండ నియోజకవర్గంలోని 100 మంది కేబుల్ ఆపరేటర్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తూ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన అన్ని నియోజకవర్గాల కన్నా అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ఈ ఎన్నికలలో కూడా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 3వసారి గెలుపు కోసం పనిచేస్తూ ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా మరోసారి మంత్రి పదవి చేపట్టి బాల్కొండ అభివృద్ధికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీర్మాన కార్యక్రమం వేల్పూర్, భీమ్గల్, కమ్మర్పల్లి, పాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఎర్గట్ల మండలాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత మన వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మేమందరం ఆపరేటర్లు అందరి తరఫున మేమందరం మద్దతు తెలుపుతున్నాము. రాబోయే రోజులలో మనకు ప్రశాంత్ అన్న భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. మా ఆపరేటర్ల సమస్యలన్నీ ఏదున్నా మా ప్రశాంత్ రెడ్డి గారు మరియు కేసీఆర్ గారు మనకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. మా ఆపరేటర్ల సమస్యలు చాలా ఉన్నాయి. మేము గత 30 సంవత్సరాల నుంచి మేము ఆపరేటర్లు అందరము మేము ఈ వర్క్ చేస్తున్నాము. ఇదే ఫీల్డ్లో ఉన్నాం అందరము. 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ మీద జీవనోపాధి చేసుకుంటున్నాం అందరము. మాకు దయచేసి మన ప్రశాంతంగా గెలిచిన తర్వాత మాకు పోల్ టాక్స్ విషయంలో రద్దు విషయంలో కానీ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల 41వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల 41వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. All others, mostly what we are finding in the cities are vertical buildings and where there is no playground and nothing, or otherwise if it is a playground is there also a very small playground. So I should definitely appreciate the society for running a school in such an atmosphere, such a spacious land and playground and everything, giving the real atmosphere of a school. I also have been listening to the reports that how the school is been functioning and what is the type of results you are having and what is the stress of the management. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం సుభాష్ నగర్ రామాలయంలో కొనసాగుతున్న ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం అగ్ని ప్రతిష్ఠ, సేవాకాలం తదితర కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. రాముణ్ణి శత్రువులు, ప్రకృతిలో అన్ని వస్తువులు ప్రేమించాయన్నారు. రామతత్వం చాటేందుకు ఆన్లైన్లో అంతర్జాతీయ స్థాయి క్విజ్ పోటీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సరళ మహేందర్ రెడ్డి, కార్యదర్శి శోభా నవీన్ రెడ్డి, కోశాధికారి శంకర్ రెడ్డి, గోదా దామోదర్ రెడ్డి, గౌరవ సలహాదారు శంకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉత్తర తిరుపతి క్షేత్రాన్ని సందర్శించారు. వ్యవస్థాపకుడు హెచ్ సంపత్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ స్పష్టం చేశారు. డిష్పల్లి మండల కేంద్రంలోని గన్పూర్, ఇస్లాంపూర్ గ్రామాలలో టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు శకరికొండ కృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు ఎంపీటీసీ కుర్రి సవిత రామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్, సీనియర్ నాయకులు రాజు, షబ్బీర్, నడిపల్లి ఉప సర్పంచ్ అజార్, అన్వర్, కోఆప్షన్ మెంబర్ నయీం, ఇనాయత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శకరికొండ కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రజలు స్వాగతం పలుకుతున్నారని, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేస్తామని స్వచ్ఛందంగా తెలుపుతున్నారని, దీనికి కారణం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని కృష్ణ పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఖాయమని, కాంగ్రెస్ బీజేపీ పార్టీల కల్లబొల్లి మాటలు ఎవరూ నమ్మబోరని, బాజిరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అలాగే బాల్కొండ మండలం బోదేపల్లి, వన్నెల్బి గ్రామాలకు రోడ్లు, మౌలిక వసతులు కల్పించి అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేశామని, 2 పర్యాయాలు ఇరు గ్రామాల ప్రజలు భారీ మెజార్టీ అందించినందుకు వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం బోదేపల్లి, వన్నెలబి గ్రామాలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు మహిళలు బోనాలతో, మత్స్యకారులు వలలతో, డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం చెప్పారు. యువకులు 200 మందికి పైగా బైక్లతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి సైతం ప్రశాంత్ రెడ్డి వెంట ఉంటూ ప్రచారం చేశారు. అనంతరం డాక్టర్ మధుశేఖర్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బాల్కొండ నియోజకవర్గం కోసం ఎనలేని పనులు, లెక్కలేనన్ని నిధులు, ఇంటింటికి సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల సమస్యలు లేకుండా చేసిన నాయకుడిని మనం ఎంచుకోవాలని సూచించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం ఎప్పుడు వచ్చినా పరిష్కరించేంత వరకు దాన్ని వదిలిపెట్టలేదని, మరోసారి కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే సమస్యలు లేకుండా చేస్తానన్నారు. ఇంటింటికి సంక్షేమ ఫలం అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కాలనీలలో జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డితో పాటు వారి కుటుంబీకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్లోని పలు వార్డులలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ కరపత్రులను అందించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, పెన్షన్లను, రైతు బంధును వివరించి జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధిని సైతం ప్రజలకు చెప్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ సందర్భంగా రజితారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటింటికి సంక్షేమ ఫలం, ప్రతి గ్రామానికి అభివృద్ధి జరిగిందన్నారు. 40 సంవత్సరాల కాలంలో ఇతర పార్టీలు చేయలేని అభివృద్ధి కేసీఆర్ చేశారని, మరోసారి ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలుపొందిస్తే ఎప్పుడూ సేవ చేయడానికి ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
మూడోసారి ఎమ్మెల్యేగా షకీల్ని ఆశీర్వదించండి, అన్ని హామీలు నెరవేరుస్తానని నవిపేట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం 2 రోజుల్లో ముగుస్తున్న తరుణంలో బోధన్ నియోజకవర్గంలో పోటాపోటీ రోడ్ షోలు, ప్రచారాలు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్కి మద్దతుగా ఆయనతో కలిసి ఎమ్మెల్సీ కవిత నవిపేట్ మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్నారు. తడగం కాలనీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ 9 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని, 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, 30 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో అందించామని అన్నారు. రేషన్ కార్డుల సమస్యలు తీర్చి ప్రతి ఒక్కరికి రేషన్ అందించడంతో పాటు ఇల్లు లేని వారికి 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బిర్యానీ తిని పాన్ వేసుకుని ఆతిథ్యం స్వీకరించి వెళ్లాడని అన్నారు. అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల పార్టీ అని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ని బలపరిచి తనను గెలిపించి మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సింగరావు, పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గెలవంగానే కేసీఆర్ గారు ఏమన్నారు? 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిందా లేదా? చెప్పినట్టు పేదవాళ్లకు, ముసలి వాళ్లకు, కాళ్ళు చేతులు బాగలేని వాళ్లకు, కొంతమంది బీడీలోళ్లకు అందరికీ 1000 రూపాయలు ఇచ్చుకుంటూ పోయినాం. చెప్పినట్టు 5 ఏళ్ళు ఇచ్చినాం. మళ్ళీ ఏం చేసిరు? మళ్ళా 2000 ఇస్తా నేను, ఇప్పుడు కొంచెం మంచిగా అయినామని 5 ఏళ్ల కింద చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన వీటి స్వాతంత్రమును, అంతస్తులోను, అవకాశంలోను సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలోనూ వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను కాపాడుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి యాదిరెడ్డి, చిత్రా మిశ్రా, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ సోషల్, ఎకనామిక్ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్. నగరంలోని 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మిర్చి కాంపౌండ్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకి ఓటు వేసి గణేష్ బిగాలని గెలిపించి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్ బురుగుపల్లి కల్పన, మల్లేష్ గుప్తా, బీఆర్ఎస్ నాయకులు జుగల్ కిషోర్ పాండే తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో ఉన్న అనేక సమస్యలను గాలి కొదిలేసి ఆ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేయడానికి మహారాష్ట్ర బీఆర్ఎస్ కోఆర్డినేటర్ వాల్యాల నగేష్ నేతృత్వంలో ఆ రాష్ట్ర నాయకులు ఆదివారం నాడు నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నేతలు విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి అశోక్ చౌహాన్ వంటి కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ప్రచారం చేయడం సిగ్గుచేటని, మహారాష్ట్రలో ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల పట్ల అక్కడి ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందుకే తాము బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చామని చెప్పారు. ఇవాళ అశోక్ చౌహాన్ గారి నుంచి ఇక 10 రోజుల నుంచి ఉందని అర్థమవుతుంది. ఆయన ఒకప్పుడు మా ముఖ్యమంత్రి అన్నప్పుడు మీ అందరికీ భారతవాసీలకు కూడా తెలుసు ఆయన చేసిన పని ఏంటిదో. ఆదర్శ్ ఘోటాళా అని ఇంత పెద్ద ఆదర్శది చేసిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన నాందేడ్లో ఉండి ఆయన గెలుచుడే కష్టం ఉన్నందుకు ఈడికొచ్చి కాంగ్రెస్ ప్రచారం చేసుడు ఎందుకో మాకు అర్థమవుతలేదు. అందుకని వీడికి వచ్చిన ప్రణీతి షిందే, శిశుకుమార్ షిందే వాళ్ళ బిడ్డ కూడా ఇక్కడ వచ్చింది. ఇక్కడ అన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఈడ మహారాష్ట్రకు కూడా మేము రావాలి, వీళ్ళకు ఆన్సర్స్ ఇవ్వాలి. ఏ ఎత్తున పని జరగాలనో అది జరుగుతలేదు. మీకు తెలుసు మహారాష్ట్రలో 3 పార్టీలో పరిపాలిస్తున్నారు. అసొంటప్పుడు కూడా వాళ్ళకే దిక్కు లేదు. వీడికి వచ్చి ఉన్న మంచి పార్టీని, సత్తాలున్న పార్టీ మన కేసీఆర్ సార్ పార్టీని డిస్టర్బ్ చేసుడు ఎందుకు అర్థమైతే లేదు. ఇవన్నీ స్కీమ్స్ కూడా మేము ఆడ అమలు చేయాలని.
కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమ్గల్ పట్టణం సందడిగా మారింది. భీమ్గల్ పట్టణంలో కార్తీక పూర్ణిమ లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా బస్టాండ్ ఆవరణలో జనాలతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుండి షాపులు తెరుచుకున్నాయి. పూలు, పండ్లు, కిరాణా దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోయాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఆయన్ను గెలిపిస్తుందని క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేశ్వర్ అన్నారు. భీమ్గల్ పట్టణంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన రాజేశ్వర్, మంత్రి చేసిన అభివృద్ధి ఆయన్ని గెలిపిస్తుంది. చెక్ డ్యాంలు, బ్రిడ్జిలు, రోడ్లు, సీసీ రోడ్, శ్మశాన వాటికలు ప్రజల కండ్ల ముందు ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గం ప్రజలు పనిచేసిన వారికే పట్టం కడతారని అన్నారు. ఎన్నడూ కూడా ఊహించని రీతిలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. చెక్ డ్యామ్లు కానీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీ రోడ్ల విషయంలో కానీ, అగ్రికల్చర్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్ విషయంలో కానీ అన్ని రకాలుగా అన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతగానో రాష్ట్రంలో చాలా గొప్పగా పనిచేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు బాసరా మండల కేంద్రంలోని కిర్గుల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక సర్పంచ్ పెద్దకుంట్రు సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ముదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విఠలరెడ్డి తరపున ప్రచారం చేపట్టారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. మేనిఫెస్టోలోని అంశాలను, ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, నిరుపేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయం, గ్యాస్ సిలిండర్ 400కే సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు తెలిపారు. రైతు శ్రేయస్సు కోసం పెట్టుబడికి ఎకరానికి 16,000 రూపాయలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారన్నారు. ఎమ్మెల్యే విఠలరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం కుంటాల మండలం అంబాకటి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి భార్గవి కళ్యాణికి జనం పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. గ్రామ ప్రజలతో మమేకమై గడప గడపకు బీజేపీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదోల్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, ముదోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన, నాయకుడిని గెలిపించుకుంటే అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుందని సూచించారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలిసిన నన్ను బీజేపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో విజయం సాధించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నుంచి బోధన్ ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నుంచి బోధన్ ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి తనిఖీలకు కవిత సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు కవితకు అధికారులు, పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘనంగా నిర్వహించారు. 74వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశానుసారంగా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ జయరాం భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు డిప్యూటీ కమిషనర్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో వసతి గృహాలను దాత కిషన్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప భక్తులు సౌకర్యార్థం వసతి గృహాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తుడు గున్నాల కిషన్ గౌడ్ మాతృమూర్తి స్వర్గీయ సుగుణమ్మ జ్ఞాపకార్థం ఈ వసతి గృహాలకు ఆర్థిక సాయం అందించి ఈ రోజు ప్రారంభించామన్నారు. ఈ వసతి గృహాలు అయ్యప్ప భక్తుల దీక్షలకు ఉపయోగపడతాయన్నారు. రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు పలు గ్రామాల్లో ప్రజలు ఘనస్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపిస్తామన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ముబారక్ నగర్, గంగాస్థాన్, గోపన్పల్లి, కేశాపూర్, మాధవ్ నగర్ తదితర ప్రాంతాల్లో రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్కు ఆయా గ్రామస్తులు మేళ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపిస్తామని తెలిపారు. 20 లక్షల రూపాయల లోన్ కూడా తీసుకోవచ్చు. మీరు పవర్ పెట్టుకున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం. ఇల్లు కూడా ఇస్తామని చెప్పండి. మరి అదేవిధంగా చాలా మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం మనం. ఈయన కూడా 100 ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పినాం మనం. ఈ గ్రామంలో ఎవరున్నా ఏం చేసినా ఏం చేయాలన్నా గరీబ్ వాళ్ళకి ఏం చేయాలన్నా ఉన్నవారికి ఏం చేయాలన్నా వాళ్ళు కేసీఆర్ మాత్రం చేయాలి. కాబట్టి మరి గ్రామంలో చాలా పనులు చేసినాం మనం. ప్రోత్సాహం గుడికి పోయి రోడ్డు గురించి చూడాను. మా గ్రామంలో చాలా మటుకు సిసి రోడ్డు చేసాం మనం. మోడీ చేసినాం. అన్ని సంఘాలకు మూలకాల సంఘం కానీ, ఎస్సీ కానీ, ముద్రాలు కానీ, పద్మశాలి కానీ, ఇంకా ఎస్సీ కానీ. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల దళిత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల మాల మహానాడు అధ్యక్షులు మీర్జాపూర్ సాయన్న, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సోంపూర్ పోచిరాములు మాట్లాడుతూ 1949 నవంబర్ 26న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఆమోదించిన దినోత్సవం సందర్భంగా కోటగిరిలో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. మంచి వ్యక్తులను చూసి ఓటేయాలి. మనకు పరిపాలించే స్థాయి వ్యక్తి మంచి వ్యక్తి ఉండాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా దళిత సహోదరులకు అందరికీ మరి మా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 8వ వార్డులో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి మొగ్గు చూపుతూ ఆదివారం స్వచ్ఛందంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు సాజన్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అందజేస్తున్న అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే విధంగా ఉన్నాయని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి కంకణం కట్టుకొని ప్రచారంలో పాల్గొంటున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి అభ్యర్థిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఖాయమని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ సనేపు గంగారం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి అంతా ఏకమై బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగుల రవీందర్ రెడ్డిని గెలిపించుకుందామని భారీ ప్రచారం చేశారు. బీర్కూర్ మొత్తం ప్రతి ఇంటింటి గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. అదేవిధంగా 6 గ్యారంటీలు వివరించారు. అదేవిధంగా గడప గడపకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. డొన్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కాడెం బాబు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్ రెడ్డి నాయక్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల ఉపేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందని, రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు ప్రజలు నమ్మరని, డిఎస్ రెడ్డి నాయక్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్ రెడ్డి నాయక్ గెలుపు ఖాయమని డోర్నకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోర్నకల్ మండలం నుండి వివిధ గ్రామాల నుండి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగదని, ఎమ్మెల్యేగా రెడ్డి నాయక్ గెలిచిన వెంటనే ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, లోకల్ వ్యక్తి నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు సేవ చేసే డిఎస్ రెడ్డి నాయక్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇప్పుడు చివరిసారిగా పోటీ చేస్తున్నాడు. మరి ఈ చివరిసారిగా గెలిపించి అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. రెడ్డి నాయక్ గారు పక్కా లోకల్ వ్యక్తి. రెడ్డి నాయక్ గారి దగ్గరికి పోవాలంటే, ఉగ్గంపల్లి పోవాలంటే ఇక్కడ 50-100 రూపాయలు ఖర్చుతో పోవచ్చు. అదే పొరపాటున మరి రామచంద్ర నాయక్ సూర్యాపేట ఉంటాడు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన తూర్పు రాజన్న బీజేపీ పార్టీని వీడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజన్నకు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నందిపేట్ మండలం వన్నెల్కి గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ బీడీ టెకేదర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు రానున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అని తెలిపి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 ఏళ్ల కాలంలో చిట్టాపూర్ ఎంతో అభివృద్ధి చెందింది. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
ప్రజల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన బీఆర్ఎస్ను తిరిగి గెలిపించాలి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట, నెహ్రూ నగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే షకీల్తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. భీమ్గల్లోని శ్రీ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా రథోత్సవం. పాల్గొన్న మంత్రి వేముల. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. జక్రాన్పల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా రథోత్సవం. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఆర్మూర్ పట్టణంలో పలు వార్డులో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పలు వార్డులలో ఘన స్వాగతం పలికిన కాలనీ వాసులు. పలువురు బీఆర్ఎస్లో చేరిక. నవిపేట మండలంలోని మోకన్పల్లి, అబ్బాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అందరికీ సంక్షేమం అన్న మాజీ మంత్రి. నగరంలోని 34వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల. బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ గుప్తాను గెలిపించి నగర అభివృద్ధికి పాటుపడాలని అభ్యర్థన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ముబారక్ నగర్, గంగస్థాన్, గూపన్పల్లిలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం. నృత్యాలు చేస్తూ మేళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. రానున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కేబుల్ ఆపరేటర్ల సంఘీభావం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.